హాయ్ ఫ్రెండ్స్, స్ట్రైట్‌గా మాట్లాడుకుందాం. జస్ట్ ఇప్పుడే ఎపిసోడ్ 7 చూడడమే జరిగింది. చూసిన తర్వాత నాకేమనిపించిందండి, పాయింట్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ టు 'కల్కి' అండ్ 'పవన్ కళ్యాణ్'. బేసిక్‌గా 'కల్కి' విషయానికొస్తే మీరు ప్రీవియస్ ఎపిసోడ్ 6 చూసినట్లయితే ది వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే 'కల్కినే'. బేసిక్‌గా తన మీద వేసిన చిన్న ఎలిగేషన్‌ని తను ప్రాపర్‌గా డిఫెండ్ చేసుకోలేకపోయిందని చిన్న రీజన్‌తో జడ్జెస్ అందరూ తను వర్స్ట్ కంటెంట్ గా డిక్లేర్ చేశారు. తను అప్పుడే చెప్పింది వరస్ట్ నుంచి ది బెస్ట్ గా వస్తానని. అలాగే తను వరస్ట్ నుంచి ది బెస్ట్ గా రావడానికి ఎపిసోడ్ 7 లో మంచి ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. ఆ ఆపర్చునిటీ ఉపయోగించుకొని తన కుండని చివరి వరకు బ్యాలెన్స్ చేస్తూ తన టీం రెడ్ ని గెలిపించింది గాయ్స్. గెలిపించడం ద్వారా తను ఏం చెప్పాలనుకుందంటే, ఖచ్చితంగా మనకి ఆపర్చునిటీ అనేది వస్తూ ఉంటాయి. ఆ ఆపర్చునిటీ మనం యూటిలైజ్ చేసుకొని ఉంటే ఒక ఎపిసోడ్ కాకపోయినా ఇంకో ఎపిసోడ్ నుంచి ది బెస్ట్ కావచ్చు అని. మీరు అక్కడ చూసినట్టయితే తన మీద చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అంటే ఇప్పుడు శ్వేత శెట్టి గాని, మేల్ కంటెస్టెంట్లు ప్రసన్న కుమార్, టీమన్ పవన్ ఉన్నారు. వాళ్ళు కూడా కొన్ని చివరి వరకు బ్యాలెన్స్ చేయలేకపోయారు. మీకు ఆ వీడియోలో దాన్నే చెప్పింది. తనకి ఇక్కడ చాలా పెయిన్ వస్తున్నా కూడా తను ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలనుకుంది. చివరి వరకు ఉండాలి. విన్ అవుతాం లేదో మన చేతిలో లేకపోయినా సరే ఖచ్చితంగా అవ్వాలి ఉన్నది కాబట్టి తనకి హ్యాట్స్ ఆఫ్. అలాగే దమ్ము శ్రీజ. మీరు చూసినట్లయితే అక్కడున్న కంటెండర్‌లో వీక్ కంటెస్టెంట్ అంటే మనకు కనిపించే వీక్ కంటెండర్ ఎవరంటే దమ్ము శ్రీజ. బట్ అక్కడ టాప్ 3 వరకు అంటే 13 మెంబర్స్ టాస్క్ ఆడితే 10 మంది కుండ బ్యాలెన్స్ చేయలేకపోయినా తను మాత్రం ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి. ఏదైతే అయింది నేను ఖచ్చితంగా ఆడియన్స్ కంట్లో పడాలి. వాళ్ళ ఫోకస్ నా మీద ఉండాలి. ఖచ్చితంగా నాకు ఓట్లు పడాలి. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళాలని గట్టి సంకల్పంతో తను టాస్క్‌ని చివరి వరకు ఆడుతుంది. దానికోసం దమ్ము శ్రీజకి హ్యాట్స్ ఆఫ్. ఇంకా నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది ఎపిసోడ్ 7 పవన్ కళ్యాణ్. బేసిక్‌గా తను ఈ టాస్క్ ఓడిపోయినందుకు కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు. తన వల్లే టీమ్ ఓడిపోయిందని కొద్దిగా బాధపడ్డాడు. బట్ మనకేమనిపించిందంటే ఇది ఖచ్చితంగా తన మిస్టేక్ కాదు. తన కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ప్రియా కొన్ని వదిలే మనం గెలిచేస్తామని చెప్పబట్టే అతను కొన్ని వదిలేసాడు. లేకపోతే నాకు తెలిసినంత వరకు కలికి కన్నా ముందే అతను ఇంకా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారని నాకు అనిపించింది. అలాగే అతను బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళే ఛాన్స్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి రీజన్స్ ఏంటో కూడా చెప్తాను. మీరు గమనించినట్లయితే ఇతను ఉన్న క్వాలిటీస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్ ఖచ్చితంగా ఆడుతాడు. చివరి వరకు ఆడుతాడు. నో డౌట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కువగా ఎవరితోని మాట్లాడడు. అంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు. నంబర్ 3 ఎటువంటి రీజన్ ఏంటంటే బేసిక్‌గా తన మీద ఎవరైనా ఒక ఎలిగేషన్ ఇచ్చినా దాన్ని ప్రాపర్‌గా డిఫెండ్ చేసుకుంటాడు. ఈ 3 రీజన్స్ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరికి ఫేవరెట్ కంటెస్టెంట్ అవుతారు. దీంతో పాటు తినకున్న అడ్వాంటేజ్ అని నాకు అనిపించింది ఏంటంటే బేసిక్‌గా 2 ఎపిసోడ్‌లో టేకెస్ట్ అయ్యాయి కదా 6, 7 రెండులో కూడా ఓటీపీలని యూజ్ చేసుకున్నాడు. బేసిక్‌గా లైవ్‌లో ఓటీపీలు యూజ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే బేసిక్‌గా వీడియో ఎపిసోడ్ జరుగుతూనే ఉంటది. ఎపిసోడ్ మధ్యలో మనం ఓటీపీలు ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో మన జనరల్ ఆడియన్స్ ఫోకస్ అంతా ఓటీపీలకి ఎవరైతే చేసుకున్నా వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది. సడన్ గా చాలా మంది ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా ఇప్పుడే టైం మన తర్వాత ఎప్పుడు ఆలోచించి ఓటేస్తామే డైరెక్ట్ గా జియో హాట్‌స్టార్ లోనే వీడియో చూస్తున్న మధ్యలో ఓటేసే ఛాన్స్ వెరీ వెరీ హై. కాబట్టి అతను అవసరంకి వెళ్ళే వెరీ వెరీ ఛాన్స్ ఉంది. అలాగే ఫేమస్ యూట్యూబర్లు ఆదిరెడ్డి, కొంతమంది ఉన్న సీనన్న వీళ్ళందరూ కండక్ట్ చేసిన పోల్ ఉంటుంది. కమ్యూనిటీ పోల్ లో కూడా ఇతను అయితే ఫస్ట్ ప్లేస్ ఆర్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు నేను గమనించాను. కాబట్టి ఈ అన్ని రీజన్స్ వల్ల ఖచ్చితంగా ఇతను హౌస్‌లోకి వెళ్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇంకా ఎపిసోడ్ 7 టాస్క్ ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి క్విక్ అప్డేట్స్ మరియు జెన్యూన్ రివ్యూ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి. ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ప్రీవియస్ ఎపిసోడ్ లో ఎవరైతే విన్నింగ్ కెప్టెన్ ఉన్నారో వాళ్ళు ఈ ఎపిసోడ్ కూడా కంటిన్యూ చేస్తారు. అలాగే ప్రియా వన్ ఆఫ్ ది టీమ్ కెప్టెన్ గా ఉండగా మనకి ఇంకో టీమ్ కెప్టెన్ కావాలి. అలాగే మిగిలిన కంటెస్టెంట్ అందరినీ 2 టీమ్ గా డివైడ్ చేయాలి కాబట్టి జడ్జెస్ అయితే ఒక చిన్న టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ అంటే ముందు ప్రియా స్ట్రాంగెస్ట్ కంటెండర్ గా అధిష్టించుకుంది కాబట్టి వాళ్ళిద్దరిని సంచలకులుగా తీసేస్తే ఈ 13 మంది ఒక టాస్క్ అయితే ఆడడం జరిగింది. టాస్క్ ఏంటి అంటే
కళ్ళకు గంతలు కట్టుకొని ఒక డబ్బాలో ఉంచుతారు. 2 నిమిషాల తర్వాత ఎవరైతే ఫస్ట్ పొజిషన్, లాస్ట్ పొజిషన్ లెగిస్తారో వాళ్ళిద్దరూ అవుట్ ఆఫ్ ది రేస్ అవుతారు. ఎవరైతే కరెక్ట్‌గా 9థ్ పొజిషన్‌లో లెగిస్తారో వాళ్ళు మాత్రమే సెకండ్ కెప్టెన్‌గా ఎన్నికవుతారు. బేసిక్‌గా టాస్క్ అవ్వడం జరిగింది. సంచాలకులు మాత్రం షకీబ్‌ని, మర్యాద్ మనోజ్‌ని ఇద్దరిని అవుట్ ఆఫ్ ది రేస్ చేశారు. ఇప్పుడు దాలియాని సెకండ్ కెప్టెన్‌గా సంచాలకులు డిసైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు టీం విషయానికి వస్తే ప్రియా టీంలో హరీష్, శ్రీజ, పవన్ కళ్యాణ్, నిఖిత, నాగప్రసాద్ ఉన్నారు. అదే దాలియా టీంలోకి వస్తే శ్వేత, అనుష, కల్కి, ప్రసన్న కుమార్, పవన్ డీమన్ ఉన్నారు. లాస్ట్ లో శ్రేయ మిగిలింది, దాన్ని ప్రియా టీంలో వేసేసారు. ఇంకా టాస్క్ విషయానికి వస్తే టాస్క్ ఏంటంటే ప్రతి కంటెస్టెంట్ కూడా వేలుతో కుండను బ్యాలెన్స్ చేయాలి. ప్రతి టీమ్ వైజ్ గా కంటెస్టెంట్ లిస్ట్ మొత్తం బోర్డు మీద ఉంటుంది. ఎవరైతే కుండ కింద పడి పగలిపోయినా కానీ వాళ్ళే పగలగొట్టినా సరే ఆ కుండలో ఎవరి ఫోటో ఉంటుందో వాళ్ళ ఫోటో ఆ బోర్డులో తీసేస్తారు. అలా ఫైనల్ గా ఎవరి ఫోటో బోర్డు మీద ఉంటుంది వాళ్ళ టీంని విన్నర్ గా డిక్లేర్ చేస్తారు. బేసిక్ గా స్టార్ట్ అవ్వక ముందు నాకేమనిపించింది అంటే ఇనిషియల్ గా బ్లూ టీమ్ కి ఎడ్జ్ ఉంది అనిపించింది. ఎందుకంటే రెడ్ టీమ్ 6 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు కదా అని. బట్ టాస్క్ స్టార్ట్ అయిన కొంతసేపటికి నాకు 3 vs 6 వచ్చింది ఇక్కడ రేషియో. అంటే బ్లూ టీమ్ 3, రెడ్ టీమ్ 6. అంటే బ్లూ టీమ్ 4 కుండలో కూడా బ్లూ టీమ్ ఉంది. కాబట్టి ఇక్కడ కొద్ది వైజ్ గా డేర్ గా డిసిషన్ తీసుకుంటే దాలియా ఖచ్చితంగా రెడ్ టీమ్ అప్పుడే గెలిచేదేమో నాకు అనిపించింది. బట్ ఫైనల్ కి 1 vs 1 వచ్చింది. పవన్ కళ్యాణ్ వర్సెస్ కల్కి. ఇద్దరు నేను పోటీగా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఎవరు కూడా గివ్ అప్ ఇచ్చే ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ ప్రియాంక చేసిన చిన్న బ్లండర్ వల్లే రెడ్ టీమ్ గెలిచింది. లేకపోతే ఖచ్చితంగా బ్లూ టీమ్ గెలిచేద్దును. ఎందుకంటే అప్పటికే కలికి కొద్ది స్ట్రగుల్ అవుతుంది కానీ పవన్ కళ్యాణ్ పెద్ద స్ట్రగుల్ అవ్వట్లేదు. కానీ ఎవరో చెప్పారంట ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కొండలో కలికి ఫోటో ఉందని. అక్కడ తను వైజ్ గా డిసిషన్ తీసుకోలేకపోవడం వల్ల బ్లండర్ అయింది. కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ కొండని పెట్టేయడం, కొండని పగలగొట్టడం, అందులో కలికి ఫోటో లేకపోవడం వల్ల ఇక్కడ టీం రెడ్ అయితే గెలడం జరిగింది. ఇక్కడ పెద్దగా దాలియా పెద్ద ఇంప్రెస్ చేసి అంత కెప్టెన్సీ ఏం చేయలేదు. బట్ ఓటపిల్ కలికి ఇచ్చి కొద్దిగా గుడ్ డిసిషన్ తీసుకుందేమో అని నాకు అనిపించింది. పాషే ఇంకా వరస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఎపిసోడ్ మర్యాద్ మనోజ్. బేసిక్ గా అతని ఇంటెలిజెంట్ అనాలో, ఫూల్ అనాలో, ఓవర్ థింకర్ అనాలో నాకైతే అర్థం కావట్లేదు. కొద్దిగా అంటే ఫుటేజ్ లో లేదా ఎపిసోడ్ లో కనిపిస్తున్నాడు కాబట్టి అతను సస్టైన్ అవుతున్నాడేమో నాకు అనిపించింది. పెద్దగా టాస్క్ కూడా కొద్ది పర్ఫార్మెన్స్ చేస్తాడేమో, అంటే చాలా మంది ఆప్షన్స్ రావట్లేదేమో అనుకుంటున్నారు. వచ్చినా పెద్ద ఈగదేం లేదని నా ఒపీనియన్. ఎందుకంటే ఇతను వర్స్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇతను ఆడిన ఫస్ట్ టాస్క్ లో అందరూ కూడా స్టార్టింగ్ లేచారు, రకరకాల పొజిషన్ వేసి ఇతను మాత్రం లాస్ట్ లో లేచాడు. ఎందుకు లాస్ట్ లేచామంటే ఇతను చెప్పే ఆన్సర్ ఏంటంటే నేను కొద్దిగా అంటే ఆల్రెడీ కాళ్ళకి గంతలు ఉన్నాయి కాబట్టి చెవులతో విందాం, నాకు 8 అర్థమైన దగ్గర 9th పొజిషన్ లేద్దాం తను అనుకున్నాడని జడ్జికి కన్వే చేశాడు. బట్ జడ్జెస్ ఏం చెప్పారంటే అప్పటికే 11 మంది లేచారు అని శ్రీముకు చెప్పింది. నువ్వైనా కావాలని లాస్ట్ పొజిషన్ లో లేచావు, టాస్క్ ఆడకూడదని నువ్వు అనుకుంటున్నావని జడ్జెస్ అనుకొని అతను వర్స్ట్ ప్లేయర్గా ఇచ్చారు. అతను ప్రాపర్ గా డిఫెండ్ కూడా ఏం చేసుకోలేకపోయాడు. నాకేమనిపించింది అంటే ఖచ్చితంగా ఇతను అవసరంకి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇతను చూడడానికి ఇంటెలిజెంట్ గా, చూడడానికి ఏదో ఆ టైంకి ఏదో రీజన్ చెప్పి సస్టైన్ అవుతున్నాడేమో నాకు అనిపించింది. ఈ వీడియోకి ఇంత గ్యాస్. నెక్స్ట్ వీడియోలో BB9 కి సంబంధించి ఎవరెవరు కంటెస్టెంట్స్ వెళ్ళబోతున్నారు, మరి ఎపిసోడ్ 7 యొక్క ఫుల్ రివ్యూ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ ఉంచుకోండి. బాయ్ బాయ్.